ఈ షోల్డర్ ఆర్థరైటిస్‌ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాక అసలు ఎలా డయాగ్నోసిస్ చేస్తారు సార్? నొప్పి లేకపోతే మూమెంట్స్ తగ్గిపోవడం, స్టిఫ్నెస్, ఈ 2 విషయాలు కొన్ని రోజుల కన్నా ఎక్కువ ఉండొద్దు. భుజం నొప్పి లేకపోతే భుజం మూమెంట్స్ తగ్గిపోవడం మామూలుగా దెబ్బ తగిలితే, మామూలుగా కొంచెం బెణికితే కొన్ని రోజులు ఏదైనా నొప్పి ఉంటుంది. కానీ ఒక 2, 3 వారాల కన్నా ఇది నడుస్తుంటే అప్పుడు షోల్డర్ సర్జన్ని, షోల్డర్ స్పెషలిస్ట్‌ని కలిస్తే బెటర్. సో వాళ్ళు ఎందుకు అవుతుంది ఇది వెతుకుతారు కారణాలు. దాని తర్వాత బేసిక్ ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చు. ఇదంతా చూసుకుంటే ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఈజీగా ట్రీట్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్, మేము యాజ్ షోల్డర్ స్పెషలిస్ట్స్ మేము ఎట్లా ఐడెంటిఫై చేస్తాము ఆర్థరైటిస్ ఉందా లేదా? సో వీ హ్యావ్ టు హ్యావ్ అ బ్రాడ్ విజన్. అంటే మొత్తం హోలిస్టిక్గా చూడాలి. జస్ట్ భుజమే కాదు, జస్ట్ నొప్పే కాదు, జస్ట్ మూమెంట్సే కాదు, జస్ట్ బ్లడ్ టెస్ట్స్ లేకపోతే ఇన్వెస్టిగేషన్సే కాదు, మొత్తం హోల్ పిక్చర్, బిగ్ పిక్చర్ చూడాలి దానికోసం. ఫస్ట్ వచ్చేసి పేషెంట్ ఎవరు, వాళ్ళు హై డిమాండ్ అథ్లీటా, స్పోర్ట్స్ పర్సనా, రెగ్యులర్గా బ్యాడ్మింటన్ ఆడతాడా, క్రికెట్ ఆడతాడా, లేకపోతే ఏదైనా ఇంజురీ అయిందా, అతని వయసు ఎంత, అదంతా చూస్తాం మేము. సో కొన్ని ఆర్థరైటిస్ కొన్ని పేషెంట్ గ్రూప్స్లో అవుతాయి. చిన్నపిల్లలకి అయ్యే ఆర్థరైటిస్ వేరేది ఉంటుంది, స్పోర్ట్స్ పర్సన్స్కి అయ్యే ఆర్థరైటిస్, మగోళ్ళలో అయ్యేది, ఆడోళ్ళలో అయ్యేది, వేరే వేరే వయసుతో పాటు వేరే వేరే ఆర్థరైటిస్ లక్షణాలు ఉంటాయి. సో ఆ పేషెంట్ని చూడడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ పేషెంటే మాకు చెప్తారు. జ్వరం తర్వాత ఇట్లా నొప్పి మొదలైంది, లేకపోతే ఆడిన తర్వాత కింద పడిన తర్వాత ఇట్లా మొదలైంది, బెనికింది, స్కూటర్ నుంచి పడ్డాను, ఫ్రాక్చర్ అయింది ఎప్పుడో. సో అలాంటి విషయాలు, లేకపోతే ఇంట్లో మన రక్త సంబంధం, మన రిలేటివ్స్లో చుట్టాల్లో ఎవరికో కీలవాతం ఉంది. సో అలాంటి కొన్ని ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తారు, అది చాలా ఇంపార్టెంట్. సో పేషెంట్ హిస్టరీ బట్టి మాకు కొన్ని క్లూస్ దొరుకుతాయి. చాలా ఇంపార్టెంట్, థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎగ్జామినేషన్. సో పేషెంట్ని ముందు కూర్చోబెట్టి ఎగ్జామిన్ చేయడం, ఆ షోల్డర్ ఫంక్షన్ ఎట్లా ఉంది, షోల్డర్ పెయిన్ ఎక్కడుంది, నొప్పి ఎక్కడొస్తుంది, ఏ మూమెంట్స్ పాసిబుల్ ఉన్నాయి, ఏ మూమెంట్స్ పాసిబుల్ కావు, ఆ మూమెంట్స్ చేస్తే నొప్పి ఎట్లా వస్తుంది, ఎక్కడొస్తుంది, షోల్డర్ పవర్ ఎట్లా ఉంది, మిగతా జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, అదంతా చెక్ చేయడం. సో థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ ఈజ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద పేషెంట్ని చెక్ చేసి దాని తర్వాత మాకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దట్ ఈస్ ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టెస్ట్లు ఉంటాయి ఆర్థరైటిస్ ఐడెంటిఫై చేయడానికి. మెకానికల్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్ ఉందా లేదా మనకి ఎక్స్రేలో తెలుస్తుంది. కొన్ని ఎక్స్రేస్ అంటే ఎముక నీడలే, సో దాంట్లో మనకి కొన్ని పాయింట్స్ దొరుకుతాయి. ఎక్స్రే ఇస్ వెరీ సింపుల్, ఇట్స్ వెరీ చీప్, వెరీ ఎకనామికల్, వెరీ ఫాస్ట్ ఆల్సో. సో ఎక్స్రేలో కొన్ని పాయింట్స్ దొరుకుతాయి. కొంతమందికి బ్లడ్ టెస్ట్ కూడా అవసరం పడతాయి. సో ఇన్ఫెక్షన్ ఉందా, కీలవాతం ఉందా, యూరిక్ యాసిడ్ పెరిగిందా, షుగర్ ఉందా, ఇంకా కొన్ని వేరే కారణాలు ఉంటాయి. సో ఆ అసెస్మెంట్ కోసం బ్లడ్ టెస్ట్లు అవసరం పడతాయి. కొంతమందికి ఇంకా ఫర్దర్ ఇమేజింగ్ అంటే ఎంఆర్ఐ స్కాన్ లేకపోతే సిటీ స్కాన్, అవి కూడా అవసరం పడతాయి. సో సాఫ్ట్ టిష్యూస్, ఆ బోన్ యాక్చువల్లీ ఎట్లా ఉంది, 3 డైమెన్షనల్గా బోన్ కాంటూర్ ఎట్లా ఉంది, దాంట్లో ఆ సాకెట్ పరిస్థితి ఏంది, ఆ బాల్ పరిస్థితి ఏంది, అదంతా చూడడానికి సిటీ స్కాన్ ఇంకా ఎంఆర్ఐ కూడా హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ 4-5 పాయింట్లు చూస్తే మనకు తెలుస్తుంది, డాక్టర్స్కి తెలుస్తుంది ఆర్థరైటిస్ ఉందా లేదా అని. దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.